ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు నిర్వహించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ అన్నారు. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. నల్లగొండ పట్టణం ఎన్జీ కళాశాలలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నల్లగొండ ప్రీమియర్ లీగ్ సీజన్ 5 పోటీలను గురువారం ఆయన తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో మొత్తం 64 జట్లు పాల్గొన్నాయని, ఈ నెల 20 వరకు ఈ క్రీడా పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులను ఆదుకోవడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుంటారని తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీలకు విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ క్రీడా పోటీలను తిలకిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఆర్గనైజర్స్ ప్రదీప్ నాయక్, ఆలకుంట్ల మోహన్ బాబు, కేసాని వేణుగోపాల్ రెడ్డి, ముత్తినేని నాగేశ్వరరావు, భువనగిరి ప్రభాకర్, శ్రీధర్, గుండగోని సాయి, గుండగోని రాజేష్, శ్రీనివాస్, కోమటిరెడ్డి శేఖర్ రెడ్డి, ఏర్పుల శ్రవణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా దివంగత మాలాద్రి జ్ఞాపకార్థం గురువారం క్రీడాకారులకు అన్నదానం చేశారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రీమియర్ లీగ్ సీజన్ 5 టోర్నమెంట్ని నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో గత 12 రోజులుగా 1వ తారీఖు నాడు స్టార్ట్ అయింది. ఈరోజు 12వ రోజు. ఇప్పటికే 2 మ్యాచ్లు పూర్తయిపోయినాయి. మొదటి రౌండ్ మ్యాచ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. రెండో రౌండ్ కూడా ఈ రోజుతోటి కంప్లీట్ కాబోతా ఉంది. రేపటి నుంచి 3వ రౌండ్ మ్యాచ్లు ప్రారంభం కాబోతా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం ఈ టోర్నమెంట్లో 64 టీములు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ 64 టీములు కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి, అన్ని పట్టణాల నుంచి ఇక్కడికి వచ్చి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఎన్పిఎల్ 5 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మొదటి బహుమతిగా 2,116,000 రూపాయలను కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రెండవ బహుమతి అయినటువంటి 1,116,000 రూపాయలను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు అందజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రతి మ్యాచ్కి 500 రూపాయలను ఐకాన్ హాస్పిటల్ వారు, అదేవిధంగా ప్రతి మ్యాన్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్, ఇట్లా అనేక రకాల ప్రైజెస్ తోటి ఈ టోర్నమెంట్ నిర్వహించబడతా ఉంది. అదేవిధంగా ఈ మన సర్కిల్ 11 టీం ప్లేయర్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ టోర్నమెంటు చాలా బ్రహ్మాండంగా నిర్వహించబడతా ఉంది. ఇక్కడ ప్లేయర్లందరూ కూడా పెద్ద ఎత్తున మంచి ప్లేయర్స్ వచ్చి ఇక్కడ తమ ప్రతిభను నిరూపించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ మ్యాచ్ను చూడడానికి పెద్ద ఎత్తున స్పెక్టేటర్స్ ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో ప్లేయర్లకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ప్రతి మ్యాచ్కి ఒక గెస్ట్ని కూడా ఇక్కడికి పిలిపిస్తూ ఉన్నాం. నల్గొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అధికారులు కూడా ప్రతిరోజు వచ్చి ఏదో ఒక టైంలో ఈ మ్యాచ్ను తిలకించిపోవడం వల్ల ప్రేక్షకులు ఎంకరేజ్మెంట్గా కలిగిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి క్రీడలను ప్రోత్సహిస్తున్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం.